బిర్యానీ సార్, చికెన్. భయపడకండి, మీరు స్క్రోల్ చేయట్లేదు, నేనే స్క్రోల్ చేస్తున్నాను నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ చూపించడానికి. నేను మనసులో ఏమనుకుంటాను అది వస్తుంటది ఫోన్ లోకి, ఏది ఓపెన్ చేసినా అవే వస్తాయి. సపోజ్ నా మనసులో నేను బిర్యానీ ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నాను అనుకోండి, బిర్యానీ రీల్స్ వస్తాయి. జ్యువెలరీ రీల్స్ కొనుక్కోవాలన్నాను అనుకోండి, జ్యువెలరీ రీల్స్ వస్తాయి. నాకు తెలిసి నా ఫోన్ కి చెవులు ఉన్నాయి. మనసు మార్చుకోవాలన్నా మార్చుకోనివ్వదు. మేము ఎలా చూసిందంతా కొనేయడం మా తప్పు. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ తప్పు. భలే చేస్తాను మార్కెటింగ్. బయటికి వెళ్తే ఫ్లెక్సీల్లో, టీవీ వేస్తే టీవీలో, ఫోన్ చూస్తే ఫోన్లో, ఇంట్లో ఉంటే పేపర్లో, అంతే కాకుండా కాలేజ్ గోడల మీద, స్కూల్ గోడల మీద, అపార్ట్మెంట్ గోడల మీద, కళ్ళు మూసుకుంటే కళ్ళలోకి కూడా యాడ్లే వస్తున్నాయి. మా చిన్నప్పుడు మేము సినిమా పాటల్ని హమ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు యాడ్స్ లో వచ్చే సాంగ్స్ ని హమ్ చేస్తున్నారు. అంతలా రిజిస్టర్ చేసేస్తున్నారు బ్రెయిన్ లో. మరి ఖర్చులు పెరగకుండా అలాగుంటాయి. శాలరీలు పెరగకపోవడం మీ తప్పు కాదు, కానీ ఖర్చులు తగ్గించడం మాత్రం మీ తప్పు. ఇప్పుడు ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు ఉండేవి కాదు కాబట్టి ఇన్ని ఖర్చులు ఉండేవి కావు. అంత చేస్తున్నప్పుడు ఎంతో కొంత మనం కూడా ఖర్చు పెట్టాలి కదా. డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని ఖాళీ కూర్చుంటే వాళ్ళకి మాత్రం డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి. అప్పట్లో మగవాళ్ళు ఒక్కరు చేస్తే ఉద్యోగం సరిపోయేది. ఇప్పుడు ఆడ మగ ఎదురు చేస్తున్న ఈఎంఐల వరకే సరిపోతున్నాయి. మళ్ళీ క్రెడిట్ కార్డ్స్. సర్లేండి, ఎంత అనుకున్నా ఏమనుకున్నా దేన్ని తప్పించలేము, దేన్ని వదులుకోలేము. ఈ రోజు నేను స్నాక్స్ కి మిల్ మేకర్ తో మంచూరియా చేశాను. రెసిపీ కావాలంటే యూట్యూబ్ లో ఉంటది, నేను అందులో చూసి చేశాను. బాయ్.